లక్ష్మి గురించి తిరగని చోటు లేదు. విహారీ మాత్రం లక్ష్మి తన ప్రాణమని నమ్ముతున్నాడు. కానీ లక్ష్మి మాత్రం మోసం చేసి ఇంట్లో నుంచెల్లి వెళ్ళిపోయింది. లక్ష్మి లేని జీవితం నా జీవితం లేదని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు పండు విహారీ దగ్గరికి వస్తాడు. ఇక లక్ష్మి రూము ఇల్లంతా వెనుకులాడుతూ ఉంటాడు. ఏదైనా ఆధారం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిందో ఇక పండుకు తెలియదన్నట్టుగా ఇంట్లో మొత్తం వెనుకులాడేసరికి ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ వెంటనే పాకెట్లో పెట్టుకుంటాడు. విహారీ బాధపడుతుండగా విహారీ దగ్గరికి పండు వస్తాడు. బాబు, ఇందాక లక్ష్మమ్మ రూము వెనుకులాడుతుంటే ఒక లెటర్ దొరికింది అనేసరికి విహారీ ఆ లెటర్ ఇవి పండు అని చెప్పేసేసరికి పండు వెంటనే తన పాకెట్లో నుంచి లెటర్ విహారీ చేతిలో పెడతాడు. ఆ లెటర్ ఓపెన్ చేసి ఇక విహారీ చదువుతూ ఉంటాడు. పూజ్యులైన విహారీ గారికి, యమునమ్మ గారికి, ఇక చారుకేశవ బాబాయ్, నాకు ఇష్టమైన పండు అన్నయ్యకు అనే విధంగా లెటర్ రాస్తుంది. పండు ఆ లెటర్ చదువుతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ కనకమ్మ లక్ష్మి రాయినదిగా మిమ్మల్ని దూరంగా వదిలేసి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. మీరు అందరూ సంతోషంగా ఉండాలి. ఏమాత్రం కూడా నా గురించి బాధపడకూడదు. ఇదే నా చివరి వీడుకోలు, ఉంటాను అనేసరికి వెంటనే విహారీ ఒక్కసారి కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ లెటర్ చదివిన విహారీ ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి. కనకమని గట్టిగా అరుస్తాడు. వెంటనే విహారీ కారు వేసుకొని వెళ్తుండగా కారు వెనకాల పండు కూడా వెళ్తాడు. ఇక వెంటనే అక్కడ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటాడు. ఏంట్రా పండు, అసలు కనకం ఎందుకు నన్ను దూరంగా ఇలా వదిలేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది? కనకం లేకపోతే నేను బ్రతుకుతాను చెప్పేసి అనుకుంటుందా? కనకం లేని జీవితం నాకు జీవితమే లేదు అనే విధంగా ఇక విహారీ అలా తాగుతూ బాధపడుతూ ఉంటాడు. నా చెల్లి ఒక్కసారి నిర్ణయించుకుంటే మార్చలేదు బాబు అనే విధంగా పండు ఏడుస్తుండగా ఇక వెంటనే కోపంతో విహారీ చేతిలో ఉన్న ఆ సీసపు డ్రింకుని తల మీద కొట్టుకునేసరికి తల నుంచలి అలా రక్తము వస్తూ ఉంటుంది. విహారీ బాబు తలకు రక్తం వస్తుంది బాబు అని పండు చేయి పట్టుకుంటాడు. ఏటి బాబు గిట్ట చేసినావు? ఇంకేముందిరా, నా ప్రాణం పోయింది. నా ప్రాణం పోతే ఏముంది, అసలు ప్రాణమే పోయింది. అసలు తనకి ఏ సుఖం ఇచ్చాన్రా? పెళ్లి చేసుకొని ఏ టైంలో అయితే నా జీవితంలో అడుగు పెట్టిన క్షణం నుంచలి నా భార్య అని కూడా 10 మందికి చెప్పుకోలేని పరిస్థితి. ఇక అదే సమయం కాకుండా అందరితో మాటలు పడ్డది, అవమానాలు పడ్డది. కానీ ఏనాడు కూడా నాకు ఎదురు తిరిగి నీ భార్య అని చెప్పేసి ఒక్కనాడు కూడా ఎవరికీ చెప్పలేదు. అంత సహనంతో నా కనకం నా జీవితంలో అడుగుపెట్టి ఈరోజు ఆఖరి చూపు, ఆఖరి మాట అని ఇలా రాస్తే ఈ విహారీ ఎలా బ్రతకర్రా? ఇక కనకం లేని జీవితం నా జీవితం లేదురా అని అంటుండగా విహారీ బాబు, నువ్వు అట్టా మాట్లాడకు, అట్టా మాట్లాడితే భయంగా ఉంది బాబు, ఇంటికి వెళ్దాం పదా అని అంటుండగా ఈలోపు యమున ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. విహారీ కోసం బాధపడుతుండగా విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చారుకేశవ హాల్లోకి వచ్చేసరికి ఏంటక్క ఇంకా విహారీ రాలేదంటుండగా సరే అక్క, నేను వెళ్ళి విహారీ కోసం వెనుకులాడతానని విహారీ కోసం చుట్టుపక్కల చూస్తుండగా విహారీ తల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అక్కడ ఆగి వెంటనే విహారీ, ఏం చేస్తున్నారా? మామయ్య నేను తప్పు చేశాను, నేను చాలా పొరపాటు చేశాను. నా భార్య నాకు దూరం అయిపోయింది. ఎవరి కోసం బ్రతకాల మామయ్య? ఎవరి కోసం? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అయినా లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? నీ మనసులో ఉంటుంది విహారీ. ఎప్పుడు లక్ష్మి నీ దగ్గర నుంచి దూరం కాదు. ఇప్పుడు కొన్ని గొడవల వల్ల దూరం అయిందే కానీ ఎప్పుడు నీ మనసులో ఉంటుంది. లేదు మామయ్య, అసలు లక్ష్మి నా భార్య అని ఎవరికి చెప్పాను? కానీ ఈరోజు ఆ దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు. ఇక లక్ష్మి లేని జీవితం నాకు జీవితం లేదు. నేను చచ్చిపోతాను అనే విధంగా అంటుండగా పిచ్చిగాని పట్టిందా అని ఇక వెంటనే చారుకేశవ ఒక్కసారి చెంప పగల కొడతాడు. మరోవైపు లక్ష్మి బామ్మతో వెళ్ళిపోతుంది కదా. లోపలికి వెళ్ళేసరికి ఇక లక్ష్మి ఒక చోట ఉందని భుజంగానికి తెలిసిపోతుంది. వెంటనే రౌడీలను పురమాయించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తూ ఇక లక్ష్మిని విహారీని కలవనివ్వకుండా మధ్యలో ఇక రౌడీలను పెట్టేస్తాడు. లక్ష్మి మాత్రం విహారీ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు బామ్మ వెంటనే వంట చేస్తుంది. అమ్మ సిరి, భోజనం చేస్తురా అమ్మ అని అంటుండగా, వద్దు బామ్మ, ఆకలి కావట్లేదు. ఏంటి, ఇంట్లో అడుగు పెట్టిన నుంచి చూస్తూ ఉండాను,
నువ్వు మాత్రం ఏమి తినవట్లేదు అని ఈ విధంగా బామ్మ అంటుంది. ఆకలి కావట్లేదు బామ్మ, ఒంట్లో నలతగా ఉందా, డాక్టర్ దగ్గరికి పోదామా అని బామ్మ అంటుంది. వద్దులే, నేను ఏ డాక్టర్ దగ్గరికి రాను అని అన్న తర్వాత కాస్తైనా ఎంగిలి పడు తల్లి, లేకుంటే ఇక పానం నీర్సెక్కుతుందని చెప్పేసి కాస్త భోజనం పెడుతుంది. కానీ తన మాత్రం విహారి మనసు దగ్గరే ఉండిపోతుంది లక్ష్మి. ఇక మరోవైపు తలకు కట్టుకట్టి చారుకేశవ ఇంటికి తీసుకొని వస్తాడు. హాల్లో అందరూ కంగారు పడిపోతుండగా బావా బావా ఏమైంది బావా, ఏంటి తలకు అని అంటుండగా వెంటనే విహారీ తాగి అటు ఇటు తూలుతూ ఉంటాడు. అసలు బాబాయ్ ఏం జరిగింది, విహారీ అసలు బావకి ఏం జరిగింది బాబాయ్ అని శాస్త్ర అడుగుతూ ఉంటుంది. ఇక అసలు బావ తాగినట్టున్నాడే, విహారీ నాన్న విహారీ అని యమున అంటుండగా అక్క విహాన్ని తీసుకెళ్ళి తన రూమ్లో పడుకోపెడదామని వెంటనే ఇక పండు విహారీ ఇక తీసుకెళ్ళి రూమ్లో పడుకోపెడతాడు. ఏంటి బాబాయ్ అసలు ఏం జరిగింది, బావ ఇలా తాగడం ఏంటి, ఆ తలకంతా రక్తం ఏంది, తలకు కట్టేయండి అని అంటుండగా అప్పుడు వెంటనే ఏం మాట్లాడింది పరిస్థితి. ఓ అర్థమైంది, ఇంకా అర్థం కావడానికి ఏముంది, ఆ లక్ష్మీ జపం చేసుకుంటూ చుట్టూ తిరిగినట్టున్నాడు, అది కనిపించకపోయేసరికి ఏముంది తల పగల కొట్టుకున్నాడు. అసలు నాకు అర్థం కావట్లేదు, ఆ లక్ష్మి వీడికి ఏంటి సంబంధం, ఆఫ్టర్ అది పని మనిషి, దానికోసమని ఇంట్లో ఉన్న భార్యను పక్కన పెట్టి దానికోసం తాగుతున్నాడు తిరుగుతున్నాడు. అసలు రోజురాజుకి నాకు అనుమానం బాగా పెరిగిపోతుంది. వదిన ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు బాధ ఏంటి, నీ మాటలేంటి, నా మాటలు మీకు పెదర్థాలుగా అనిపిస్తాయి, కానీ నా బిడ్డ గురించి కనీసం ఎవ్వరైనా ఆలోచిస్తున్నారా, లేదు, రావే రా, మనకంటూ ఒక విలువ లేదు, అసలు వీడు చూస్తే ఇలా, వీళ్ళవ్వ చూస్తే అలా అని లోపలికి వెళ్ళిన తర్వాత సహస్ర బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, ఏం లేదమ్మా, రేపు నేను ఒకటి చేయబోతున్నాను. ఏంటి, బావ మారాలంటే, మళ్ళీ నా కొంగు పట్టుకొని తిరిగేలా చేసుకోవాలంటే ఆ లక్ష్మి లేకుండానే దానికి పిండాలు పెట్టాలి, అర్థం కావట్లేదు, రేపొద్దున నీకు చెప్తాను అని వెంటనే తెల్లారుతుంది. ఈలోపు అనుకున్నట్టుగా సహస్ర పనిచేస్తుంది. లక్ష్మి ఫోటో పెడుతుంది, ఇంట్లో ఫోటోకి దండ వేస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. పంతులు గారిని పిలిపిస్తుంది. ఇక పంతులు గారు వస్తారు. నమస్కారం పంతులు గారు అని యమున లక్ష్మి ఫోటోకు దండ వేయడం గమనించక ఇక పంతులు గారితో మాట్లాడుతుంటుంది. ఏంటి పంతులు గారు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు, మీ ఇంట్లో వాళ్ళే పిలిపించారమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్తే అమ్మా. ఏంటి సహస్ర నువ్వు పిలిపించావా? అవునత్తయ్య. ఎందుకు? ఏం లేదు, కాస్త పనుంది, కూర్చోండి పంతులు గారు. సరే అమ్మా, చెప్పండి అమ్మా. ఏం లేదు, మా ఇంట్లో ఒకరు చనిపోయారు, వాళ్ళకి పిండాలు పెట్టాలి, అది ఏ రోజు బాగుందో చెప్పండి. ఎవరు చనిపోయారు, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు సహస్ర? ఎదుగో అక్కడ లక్ష్మి ఫోటోకు దండ వేసి లక్ష్మికి పిండాలు పెట్టమని సహస్ర చూపించేసరికి ఇక ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, లక్ష్మి చనిపోవడం ఏంటి సహస్ర? అవునత్తయ్య, అది ఇంట్లో కనిపించకపోవడం వల్లనే కదా బావలా తాగుతూ దానికోసం ఇక బాధపడుతున్నాడు. అది ఇంట్లో నుంచి వెళ్ళిందంటే చచ్చిన కింద లెక్క కదా, అందుకనే దాని పేరు మీద పిండాలు పెడితే సరిపోతుంది కదా, అందుకనే చనిపోయిందని దండ వేశాను. పిచ్చి కనిపట్టిందా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటత్తయ్య ఏంటి, నేను కరెక్ట్గానే నిర్ణయించుకున్నాను. అది ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో, బావను ఎప్పుడైతే అవమానించిందో, అది జీవితం లేకుండా చేసిందో, అప్పుడు అది చచ్చినట్టు లెక్క కదా సహస్ర అని చెప్పేసి వెంటనే యమున సహస్ర చెంప పగల కొడుతుంది. అందరూ హాల్లోకి ఉరికొస్తారు. ఏం జరిగింది అని అంటుండగా, చూసావమ్మా అత్తయ్య ఎప్పుడు నా మీద చెయ్యెత్తింది, ఈరోజు ఆ లక్ష్మి వల్ల ఎత్తింది. ఏంటి ఏంటి యమున, నా కూతుర్ని కొట్టదని వైనవా? అది కాదు వదిన, లక్ష్మి చనిపోకముందుకి చనిపోయిందని తన ఫోటోకి దండ వేసింది సహస్ర, పిండాలు పెట్టమని అంటుంది. లక్ష్మి చనిపోయిందని అలా ఎలా నిర్ణయించుకుంటాం? లక్ష్మి చనిపోదు, నా మనసు చెప్తుంది. అసలు మీ క్యారెక్టర్ ఎవరికి నాకు అర్థం కావట్లేదు. అటు నీ కొడుకు, నీవు, నీ క్యారెక్టర్లో అసలు ఏమన్నా మాకేమైనా అర్థమవుతుందా? అసలు అది ఇంటి పని మనిషా మరి ఏంటనేది మీరు క్లారిటీగా చెప్పండి అని పద్మాక్షి అంటుంది. ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి, కానీ లక్ష్మి మాత్రం పిండాలు కాదు కదా, లక్ష్మి ఫోటోకు దండ కూడా వేయవద్దు అని ఈ విధంగా ఫోటోకున్న దండ తీసేస్తుంటుంది. లక్ష్మి గురించి తప్పుగా ఆలోచించి లక్ష్మి చనిపోయిందని ఎవ్వరూ లక్ష్మి గురించి అపార్థంగా మాట్లాడినా మర్యాదగా ఉండదని ఏమన్నా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి అసలు, ఇక అత్తయ్య ఈ ఇంటికి లక్ష్మి కూడదని తెలిసిపోయిందంటే ఆల్రెడీ లక్ష్మి గురించి ఇంట్లో చెప్పాలని ఫిక్స్ అయిందన్నమాట. బావను ఎలాగైనా సరే ఆ లక్ష్మి మైకల్ నుంచి
బయటికి రప్పించి నా కొంగు పట్టుకునేలా చేయాలి అనే విధంగా సహస్ర ఆలోచిస్తుంటుంది. అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే డోంట్ మిస్ చిన్న లైక్ చేయండి.